ఇక తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ సంబంధించినటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. ఎందుకంటే 6 స్థానాలు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఒకరిని, నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరిని, ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒకరిని, మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒకరిని తీసుకోవాలని చెప్పేసి క్యాబినెట్లో వారికి చోటు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే 4 పేర్లను కూడా అధిష్టానానికి పంపించడం జరిగింది. దాని తర్వాత అధిష్టానం పూర్తి స్థాయిలో పరిశీలించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు, సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని అనుకున్నారు, ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వాలని అనుకున్నారు. దాంతోపాటు వివేక్ పేరు కూడా చర్చలకు రావడం జరిగింది. ఇంకా అనేక మంది పేర్లు కూడా చర్చలకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ వాటికి పులి స్టాప్ అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ సమస్యలు అనేది మళ్ళీ తారస్థాయికి చేరుకున్నారు. ఏకంగా హైకమాండ్కే సవాల్ విసురుతున్నటువంటి సందర్భం కూడా నెలకొంది. ఎందుకంటే మీకు చూపిస్తాను, ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలు కావచ్చు, ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు. ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఆశించారు. కార్యకర్తలను కూడా ఎక్కువగా బూస్టప్ కూడా చేయడం జరిగింది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా జానారెడ్డి సంబంధించినటువంటి విషయంపై. అంటే ఎందుకు చేశారంటే, జానారెడ్డి ఇటీవల కాలంలోనే అధిష్టానానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవిలో వారికి అవకాశం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కూడా లెటర్ కూడా రాయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జానారెడ్డిపై కూడా మండిపడినటువంటి పరిస్థితులను కూడా ఒకసారి మీకు చూపిస్తాను. అసలు రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారు దానికి సంబంధించినటువంటి ఆ వీడియో కూడా ప్లే చేస్తున్నాను. కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదైనా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే, అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డి ప్రదర్శించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమం సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేశాము. కొన్ని సందర్భాల్లో పార్టీ మారాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చేరినటువంటి సందర్భం కూడా నెలకొంది. కానీ రాజగోపాల్ రెడ్డి టార్గెట్ జానారెడ్డి, అది ఎందుకో కూడా మీకు ఒకసారి డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీకు చూపిస్తాను. అది ముఖ్యంగా జానారెడ్డి జైవీరెడ్డి, రఘువీర్, వీరిద్దరు కొడుకులు. వీరిద్దరికి కొంత ప్రాధాన్యత కూడా తగ్గుతుందని చెప్పేసి వారు కూడా ఈ విధంగా ఆలోచన చేశారు. కాబట్టే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావన కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రిగా కాబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఈలోపే జానారెడ్డి చేసినటువంటి కొన్ని కామెంట్స్ కావచ్చు, మల్లెడ్డి రంగారెడ్డికి క్యాబినెట్లో ఖచ్చితంగా వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. అంటే ఒకవేళ మల్లెడ్డి రంగారెడ్డి అంటే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లెడ్డి రంగారెడ్డి, అతనికి రెడ్డి కోటలో ఇస్తే రాజగోపాల్ రెడ్డికి ఆ కోటలో రాదు. ఎందుకంటే ఆల్రెడీ సుదర్శన్ రెడ్డి అతను ఆ కోటలో ఉన్నారు. కాబట్టి రెడ్డిలకి ఇప్పటికే చాలామంది ఉన్నారు, ఇంకా ఇస్తే మళ్ళీ నెగిటివ్ అవుతుందని చెప్పేసి కూడా భావించి ఎవరికైనా ఒకరికి లేదా ఇద్దరికి ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానం ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇదొక విషయం అయితే, రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే చాలామంది వారు చెప్పేది కూడా వాస్తవమే, ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కుటుంబాలు అనేక మంది కుటుంబాలను కూడా ఆదుకున్నాయి. అనేక మంది వెంటుండి ఏ కార్యక్రమమైనా కానీ చనిపోయినా కానీ ఆ చావుకాడికి వచ్చి ఇంతో అంతా ఆ కుటుంబాలకి సాయం చేసేటువంటి వ్యక్తుల వెంట మేము ఉంటామని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇది చౌటుపల్లిలో జరిగినటువంటి ఒక సమావేశంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ కూడా పాల్గొన్నారు. ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా పాల్గొన్నారు. అందులో బహిరంగంగానే ఈ అంశాలను కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొంత తలనొప్పిగా మారింది. అంటే రేవంత్ రెడ్డి కూడా అనేక
సార్లు ఆలోచన కూడా చేశారు. అధిష్టానంతో చర్చలు కూడా జరపడం జరిగింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి విషయం కూడా మీకు ఒకసారి చెప్తా. మల్రెడ్డి రంగారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్గా ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. రంగారెడ్డి జిల్లా నుంచి తాను క్యాబినెట్లో తనకి అవకాశం కల్పించాలని చెప్పేసి చాలాసార్లు రేవంత్ రెడ్డిని కలిశారు, అధిష్టానం కూడా కలిశారు. కానీ మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఒక సవాల్ కూడా విసరడం జరిగింది ఇండైరెక్ట్గా. అంటే తనకి కనుక క్యాబినెట్లో చోటు ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తాను, ఆ స్థానాల్లో ఇతర సామాజిక వర్గాలు ఉన్నటువంటి వారిని నించోబెట్టి మళ్ళీ వారిని గెలిపించి వారికి మంత్రి పదవికి ఇచ్చేటువంటి విధంగా కూడా పార్టీ ఉండాలని చెప్పేసి కూడా బహిరంగంగానే నేరుగా రేవంత్ రెడ్డికి సవాల్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా ఈక్వేషన్స్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత అధిష్టానంతో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది సీనియర్ నేతలకు సంబంధించినటువంటి విషయంతో కూడా చర్చించారు. కానీ ఇదొక విషయం అయితే, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన విషయం ఒకటైతే, ఇంకొక విషయం కూడా చూపిస్తాను. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ తనకి క్యాబినెట్లో చోటు దక్కుతుందో అని చెప్పేసి ఆశ వ్యక్తం చేయడం జరిగింది. అది ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి భావించారు. కానీ వివేక్ సంబంధించినటువంటి విషయానికి వస్తే అతను చాలా ఘాటైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఆ టైంలో బట్టి కూడా అదే మీటింగ్లో బట్టి కూడా పాల్గొన్నారు. బట్టి సమక్షంలోనే ఈ విధంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఒకటి గమనించాలి, స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఎవరైనా కూడా ఎంతైనా ఫ్రీడమ్గా మాట్లాడుకోవచ్చు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అనేది ఏ పార్టీలో ఉండదు అంతగానం, కానీ కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఆ స్వేచ్ఛ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా డిమాండ్ చేయొచ్చు, మాట్లాడవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. ఆ విధంగా పార్టీ ఉంటుంది. అంటే కేవలం ఇక్కడనే కాదు, సెంట్రల్లో కూడా, అంటే ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ జాతీయాల్లో కూడా అక్కడనే ఇదే పరిస్థితులు కూడా ఉంటాయి. ఒకసారి మీకు ప్రేమ్ సాగర్ ఏం మాట్లాడిందో మీకు ఒకసారి వినిపిస్తాను. అన్ని పార్టీలు వచ్చిన ఎవరైతే వాళ్ళు కూడా అడుగుతారు. వాళ్ళ కుటుంబంలో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, ఇంకా ఇతర పార్టీలో అనేక సార్లు తిరిగి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి అడుగుతున్నారని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అంటే వివేక్ సంబంధించినటువంటి విషయం, వివేక్కి మంత్రి పదవిలో చోటు కూడా కల్పిస్తారని చెప్పేసి కూడా ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే వివేక్ని సవాల్ చేస్తూ, టార్గెట్ చేస్తూ ప్రేమ్ సాగర్ మాట్లాడినటువంటి విషయం ఇది. అంటే ఖచ్చితంగా ఇది కావాలని చెప్పి తొక్కేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా పనిచేసాము, క్యాడర్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాము, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బూస్టప్ చేశామనేది ప్రేమ్ సాగర్ చెప్తున్నారు. కానీ ఇందులో ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇటు కరీంనగర్ ఆ సగం భాగం, అటు పెద్దపల్లి జిల్లా, అటు మంతని కావచ్చు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో వివేక్ కుటుంబంలో కొంత వారు ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, వారు కొంత గ్రిప్ ఉంది. దాంతోపాటు వివేక్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొంత ప్లస్ అయినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మనకి క్లియర్ కట్ పిక్చర్ కూడా మనకి అర్థమైంది. ఇంకా మిగతా కొన్ని విషయాలు చెప్తాను. వాళ్ళందరూ ముందు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నా ఈ అవకాశం శ్రీధర్బాబుతో పాటు డిప్యూటీ సీఎం అందరూ కూడా సమక్షంలోనే ఈ విధంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు సిఎల్పి సమావేశం కూడా జరుగుతుంది. దాంట్లో మనకున్నటువంటి సోర్స్ ప్రకారం, మనకున్నటువంటి పక్క సమాచారం ప్రకారం పార్టీలో ఉన్నటువంటి దాదాపు 15-16 మంది ఎమ్మెల్యేలపై కూడా రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా పదవుల కోసం కాదు పోరాడాల్సింది, పార్టీ క్యాడర్, పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ మిమ్మల్ని నమ్మి టికెట్ కూడా ఇచ్చింది కాబట్టి పార్టీ కోసం అందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ సిఎల్పి సమావేశంలో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలపై చర్చలు కూడా జరిగాయి. ఎందుకంటే భూభారతిని కూడా తీసుకురావడం జరిగింది. సన్న బియ్యం సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రజలకు తీసుకెళ్లాలనే విధంగా కూడా వారు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అంటే దాంతో కొంత ప్రభుత్వానికి ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆలోపే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పంచాయతీ తోటి
ఒక పెద్ద తలకాయ నొప్పిగా మారినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది క్యాబినెట్ విస్తరణ సంబంధించినటువంటి విషయం ఏ విధంగా ఉండబోతుంది, అధిష్టానం ఏ విధంగా ఆలోచన చేస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది.